అందరికీ స్వామి శరణమయ్యప్ప. నేను లేచేసరికి 3 అయితే అయింది. చూడండి, లేచి నేను పవన్ స్వామి అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నా. చూడండి, కొండ కింద చెరువు చూస్తున్నారా? ఇప్పుడే లేచి ఎలాగైతే చెరువుకి అయితే వెళ్తున్నాం. ఇవన్నీ మా స్వాములు అయితే స్నానాలు అయితే చేస్తున్నారు. మేమైతే ఎక్కడైతే చేయలేదు. ఇవన్నీ మా ఇద్దరం అయితే బ్రష్ అయితే చేయడానికి రెడీ అవుతున్నాం. ఇవన్నీ మా బట్టలు అయితే ఇక్కడే ఆరేస్తాం. ఇవన్నీ బ్రష్ అయితే చేస్తున్నాం. చూడండి, బ్రష్ చేస్తూ అలాగా కుండి దగ్గరికి అయితే ఇంకోండి చీకటి మొత్తం కొండ చుట్టూ బ్రష్ చేస్తూ అలాగా కుండి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, మేమైతే చెరువు దగ్గర అయితే స్నానం అయితే చేయము. కొండ మీద కుండి అయితే ఉంది, ఇక్కడే చేస్తాం ఇప్పుడు. చూడండి, చూస్తున్నారా? ఇక్కడ అలంకరణలు చేస్తారు కొంతమంది. మేమైతే వేరే దగ్గర మాకు వినాయకుడి కోవిల దగ్గర అయితే చేస్తున్నాం. ఇదిగోండి, కుండి దగ్గరికి అయితే స్నానం చేసుకోవడానికి అయితే వచ్చాం. చూడండి, కొంతమంది స్వాములు అయితే చేస్తున్నారు. ఇక్కడ స్నానం చేసుకొని బట్టలు అయితే ఆరవేస్తున్నాం. అలాగా అలంకరణ అయితే మన మనిస్వామి అయితే అలంకరణ పెట్టుకుంటున్నాడు. పంచం వెళ్తున్నారు. ఇదైతే మన వినాయకుడి గుళ్ళు అయితే మేమైతే పెట్టుకుంటాం. ఇక్కడ 10 మందిని పడుకుంటాం. పవన్ స్వామి పెడుతున్నాడు చూడండి. ఆ తర్వాత అయితే నేను కూడా అలంకరణ పెట్టుకుంటున్నాను. చూడండి, అలంకరణ అయితే పెట్టుకుంటున్నాను. అందరు స్వాములది అయిపోయింది, నేనే లాస్ట్ ఇవాళ అలంకరణకి. ఇదిగోండి చూడండి, అలంకరణ అయితే పెట్టుకుంటున్నాను. చూస్తున్నారా? చూడండి, అలంకరణ అయితే పెడుతున్నాను. అలంకరణ పెట్టేసి అయితే అయ్యప్ప స్వామికి అయితే గుడి దగ్గర దండం పెట్టుకుని మేమే దండం పెట్టుకొని పీఠం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇవ్వండి, ఆల్రెడీ కొంతమంది స్వాములు అయితే స్నానాలు చేసి అయితే పీఠంలోకి వచ్చేసారు. మనం కొద్దిగా లేట్ అయ్యాం. చూడండి, పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, అందరు స్వాములు. చూడండి, పూజ అయితే చేస్తున్నారు. పూజ చేసి పేడతులు అయితే ఆడుతున్నాం స్వామి. చూడండి, చూస్తున్నారా? పేడతులు ఆడి అయితే ఒక 5 స్వాములం అయితే మన ఇంటికైతే ఆలపారంకి అయితే వచ్చాం. ఆలపారం చేసి రీల్స్ చేయడానికి అయితే వెళ్ళాం. మధ్యాహ్నం బిక్స్కి అయితే మన ఇందరు నేను ఒక్కనే వచ్చాను. లాస్ట్ రోజు కాబట్టి 40వ రోజు బిక్స్ చేసి అయితే మన ఊరు గుళ్ళకి అయితే వెళ్ళాం. గుళ్ళు ఇంటి దగ్గర ఫోటోలు అయితే కొన్ని దిగాం. చూడండి, రేపు ఇనుముళ్ళు కాబట్టి ఇంటి దగ్గర అయితే హారతి వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేసి, చూడండి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. చూస్తున్నారా? కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోయాను.
Please do subscribe.